సాక్షి ప్రేక్షకులకు నమస్కారం. నమో వెంకటేశాయ. सप्तशती महामंत्र हवनाख्यो कर्मणि आचार्य ब्रह्मादित्यकर्णानि दर्श्ये ब्रह्मादेवानां वैष्णवेनां सर्वत्राणां महिजागरा मुक्तिकर्णाधिष्ठानं ब्रह्मणः ब्रह्मोदारमुदा समर्पयामि ऋत्विजं स्वामहं पुण्यं दर्शयामि अंतरिक्षं प्रीतेन वायुपात्रे अहं श्रद्धया ब्रह्मजा आलिक्येष्टं भजान्वदो सर्वा देवता नमस्कार
लोके लोके सुकृतस्य सुकृतस्य लोके सुकृतस्य लोके लोके सुकृतस्य लोके दास्ता लोके सुकृतस्य लोके दा सुकृतस्य सुकृतस्य लोके दास्ता लोके लोके दास्ता विश्वता लोके लोके दास्ता विष्णु दास्ता विष्णु पाहि पाहि विष्णु दास्ता विष्णु पाहि विष्णु पाहि पाहि विष्णु विष्णु पाहि 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 विष्णु विष्णु पाहि 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 यज्ञं पाहि पाहि यज्ञं पाहि यज्ञवती यज्ञवती पाहि यज्ञं पाहि यज्ञवती पाहि यज्ञवती यज्ञवती पाहि पाहि यज्ञवती पाहि पाहि यज्ञवती पाहि पाहि यज्ञवती पाहि स्वामी పేరు
మూర్తయే నమః విద్యా గురుమండలాభం త్రయీమయిజ్ఞాన సముద్ధికారణం ప్రకాశరూపం శివమాదినాథం పరాంబికాం శంకరమాదిదేవం నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం జగత్పుత్ర పరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవింద యోగీంద్రమదాస్య శిష్యం శ్రీశంకరాచార్యమదాస్య పద్మపాదం చ మలగం చ శిష్యం మంత్రోదకం కార్తికహారణ్యాం అస్మద్గురో సంతతమానతోస్మి जय बोलो सद्गुरु महाराज की जय, निर्मलानंद बाबा की जय, ఈశ్వరానంద బాబా की जय। మన నల్లగొండ పట్టణంలో అన్వేశ్వరి మాత అమ్మవారు అన్వేషిస్తుంది. అన్వేషణ అంటే ఏమిటి? పరిశీలన చేయటం. ఎవరి హృదయం ఎటువంటిది, ఎవరికి ఎంత జ్ఞానం ఉంది, వీడు ఎలా మాట్లాడుతున్నాడు అనేది అన్వేషిస్తున్నామే. అందుకనే భగవంతుడు రాయి కదా, మనకేమవబడుతుంది అక్కడ, మనం ఏం చూడలేం కదా. ఆయన చెవులున్నాయా, ఆయన కళ్ళున్నాయా చూస్తున్నాడు అనుకుంటాం మనం. మన ప్రతి విషయం ఆయన గమనిస్తూనే ఉంటుంది అమ్మవారు. ప్రతి విషయాన్ని పరిశీలిస్తూనే ఉంటుంది. నువ్వు ఇక్కడ ఏం చేసినా కానీ అక్కడ పైన గుర్తులు పడుతుంటాయి. ఎర్ర గుర్తు, నీలం గుర్తు, ఆకుపచ్చ గుర్తు. ఆ గుర్తులు మాత్రం మారిపోవు నీకు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ దేహమే దేవాలయము, ఈ దేహంలో ఉన్న ఆత్మని పరమాత్మగా చూడండి. అది చూడటానికి కలి ప్రమాణంలో మనందరికి కూడా అవకాశం లేదు కనుక గురువు జ్ఞానబోధ చేస్తాడు. ఆ జ్ఞానంతో ఈ యొక్క అజ్ఞానాంధ తిమిరారంలో కొట్టుకుంటున్నటువంటి జీవుడు పరమాత్మలో ఐక్యమైపోయి ఆ గురువు యొక్క అనుగ్రహం చేత సమస్త ఆయురారోగ్యాలతో కలుదూగుతూ అష్టైశ్వర్య భోగాలతో తొలగూగుతూ ఉన్నంతకాలం సుఖంగా ఉండి అంచెల్లో వైకుంఠ ప్రాప్తి పోవాలంటే స్వామివారి యొక్క అనుగ్రహం, గురువు యొక్క అనుగ్రహం కావాలి. అటువంటి గురువు మన నల్లగొండ పట్టణంలో ఇది పెద్ద గుట్ట. ఈ యొక్క గుట్ట మీద నిర్మలానంద బాబా గారు, ఆయన ఎక్కడి నుంచి వచ్చారో ఎవరికి తెలియదు, ఏ రాష్ట్రమో ఎవరికి తెలియదు. వచ్చాడు ఆయన జ్ఞానంలో నిమగ్నమైపోయి అక్కడికి శనగొడుకోబడ్డాడు. వెనక వాళ్ళు మొత్తం కూడా తెలుసుకోలేక ఆయన అనుష్ఠానంలో ఉంటూ పరమాత్మలో ఐక్యమైపోయి చిన్నగా ఒక్కొక్కరు రావడం మొదలుపెట్టారు. మొట్టమొదటిగా వచ్చిన ఆయన మన దేవాలయం నిర్మాణం చేసిన వచ్చారు. వచ్చేసి ఆ నిర్మలానంద బాబా గారి యొక్క అనుగ్రహం చేత దేవాలయం చిన్నగా నిర్మాణం చేసి దాంట్లో అమ్మవారిని పెట్టుకొని ఆ నిర్మలానంద బాబా గారు వచ్చిన వాళ్లకు సమస్త ఆయురారోగ్యాల కోసం అమ్మవారిని ప్రార్థిస్తున్నాడు. ఆయన ఏం చేయడు, ఆయన ఏం చేస్తాడో ఎవరికి తెలియదు. కానీ ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఎటువంటి రోగమైనా నయమైంది. అలా ఆయన యొక్క మంత్రశక్తి, ఆయన యొక్క జ్ఞానము చాలా విపరీతమైనది. తర్వాత ఆయన దగ్గరికి శిష్యులు చాలామంది వచ్చారు, ఎంతమందో వచ్చారు. ఆయన దగ్గర ఎంతమందో జ్ఞానం పరిశీలన చేసుకున్నారు. అంతా భగవదారాధన, అంతా భగవంతుడే చూస్తాడని చెప్పేవాడు. కానీ ఎవరికి కూడా ఏమల్లి ఆయన పనంటే ఆయన చేసుకుంటూ పోయినంతవరకే. ఆయన తర్వాత ఆయన అంతేవాసి, ఆయన కింద ఉన్నటువంటి బాబాగా ఈశ్వరానంద బాబా గారిని నియమించి ఆయన శివైక్యం చెందారు. ఆయనది కూడా రేపు శ్రావణ పౌర్ణమి నాడు వారి యొక్క శ్రావణ పౌర్ణమి నాడు వారిది ఆగస్టు 9 వారిది ఆరాధనా మహోత్సవం ఉన్నది. అట్లాగే వారి యొక్క శిష్యులైనటువంటి ఈశ్వరానంద బాబా గారు ఆ నిర్మలానంద బాబా గారు ఉన్నప్పుడు మూల గురుస్థానంలో ఒక రూమ్లో కూర్చునేవాడు. అక్కడ అమ్మవారిని పెట్టుకొని పూజ చేసుకునేవాడు. జ్ఞానంలోకి వెళ్ళిపోయేవాడు. ఏదో నుండి తినేవాడు లేకపోతే లేదు. అట్లా ఆయన కాలం వెళ్ళబీసుకుంటున్న తర్వాత ఈ ఈశ్వరానంద బాబా గారు వచ్చి ఈ గుట్టని మరి ఆయన యొక్క గురువు యొక్క అనుగ్రహం చేత, ఆయన గొప్పతనం కాదు, ఆయన గురువు నిర్మలానంద బాబా గారు. ఇప్పుడు నేను చెప్పాను కదా, గురువు అనుగ్రహం ఉంటే ఏదైనా వస్తుందని. ఆ గురువు అనుగ్రహం చేత ఆయన చక్కగా ఈ యొక్క కొండని మొత్తం కూడా పెద్ద పెద్ద బుల్డోజర్లు పెట్టి కొండనంత తొలిచాడు. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి మొత్తం కూడా ఆ యొక్క కొండని కొద్దిగా ఒక స్థలంగా ఉన్నది, ఒక 2 కుంటల స్థలమే ఉన్నది ఇక్కడ. ఆ 2 కుంటల స్థలాన్ని వాళ్ళ 1.5 ఎకరాల స్థలం, 2 ఎకరాల స్థలాన్ని మొత్తం కూడా బాగా చేశారు. చేసి చెట్లు నాటడం, ప్రతి ఒక్క దేవతామూర్తులను ఆరాధన చేయడం,
వచ్చిన భక్తులందరికీ కూడా తన యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించడం. ఆయన ముందు ఇక్కడ నేర్పినటువంటి ఏంటంటే భక్తిని నేర్పాడు. బాగా అర్థం చేసుకోండి. మంత్రాలు ఉపదేశం చేయలే, మీరు ఇలా ఉండండి రా అలా ఉండండి చెప్పలే. భక్తి అనేది ఎలా ఉంటుందో అందరికీ రుచించారు. ఆ భక్తితో అందరిలో నిమగ్నమైపోయి ఆ భక్తి చేత అందరికి కూడా జ్ఞానం బాగా వచ్చింది. ఆ జ్ఞానం రావడం వలన అందరికి కూడా కైవల్యం ప్రాప్తించడానికి అదొక దారి. ఆ దారిని చూపించిన మహానుభావుడు ఈశ్వరానంద బాబా గారు. వారు కూడా శివైక్యం చెంది రేపు 19వ తారీఖు 2 సంవత్సరాలు పూర్తవుతుంది. మరి వారు వచ్చిన తర్వాత ఈ యొక్క గుట్టని ఇంత అభివృద్ధిలో తీసుకొచ్చారు. వచ్చిన భక్తులందరికీ కూడా ఇక్కడ నిత్య నిర్దానదానం. వచ్చిన వాళ్ళు 10 మంది రానియండి, 50 మంది రానియండి, 100 మంది రానియండి, అన్నం లేదు అనకుండా దీన్ని ఇవాళ వరకు నడుపుకుంటూ వచ్చాడు. ఆయన కూడా శివైక్యం చెందిన తర్వాత ఆయన శిష్యులైనటువంటి మన గోపాలరెడ్డి గారు కానివ్వండి, రవి గారు కానివ్వండి, మన అట్లా వెంకటేశ్వర గారు, మోహన్ గారు కానివ్వండి, ఇంకా ఆయన కరుణాకర్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు, ఆయన శిష్యులందరూ చాలామంది ఉన్నారు. 100 మంది శిష్యులు ఉన్నారు. అందరూ కూడా ఆ యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ఆయన అమ్మవారికి ఏదైతే పూజ చేయాలనుకున్నాడో ఆ పూజని ఇవాల్టి వరకు కూడా ఆపకుండగా ప్రతి అమావాస్య రోజున చక్కగా అమ్మవారికి పంచామృత అభిషేకాలు చేస్తూ ప్రతి నెలకు కూడా వస్త్రాలు మారుస్తూ వచ్చిన భక్తులకు అందరికీ కూడా ప్రసాదాలు పెడుతూ భోజనం అనేది అందిస్తూ ఇక్కడ కైంకర్యం చేస్తున్నారు. రేపు అనగా 10వ తారీఖు జూలై నెల అందరికీ తెలిసిందే గురు పౌర్ణమి, గురు ఆరాధన. మాది త్రిశక్త్యాత్మక చండీపీఠం. మాది సూర్యాపేట జిల్లా, మేళచెరువు. ఒకప్పుడు మాది నల్గొండ జిల్లా, కానీ ఇప్పుడు సూర్యాపేట జిల్లా అయింది మాది. మేము ఆ అమ్మ అనుగ్రహం, మా గురువు గారి అనుగ్రహం చేత ఇప్పటికి తూడు ఇండియా మొత్తంలో 75 సహస్ర చండీ యాగాలు నిర్వహించడం జరిగింది. ఈ యాగాలు నిర్వహించి ఇంకా 76వ యజ్ఞం హిమాచల్ ప్రదేశ్ జ్వాలాముఖి అనే క్షేత్రంలో, అమ్మవారి క్షేత్రంలో చేయాలని సంకల్పం జరిగింది. అక్కడ కూడా సహస్ర చండీ యాగం జరుగుతుంది. భక్తులంతా కూడా రావచ్చు. మరి ఈ యొక్క ఈశ్వరానంద బాబా గారి యొక్క అడుగుదాడల్లో నడుస్తున్న శిష్య బృందం అంతా కూడా ఏకధాటిపై నడిచి ఈ ఆశ్రమాన్ని ఇంకా ఉత్తరోత్తర అభివృద్ధిలో తీసుకురావాలని, ఆ గురువు అనుగ్రహం మీ అందరికీ కలగాలని, చక్కటి యొక్క సద్బుద్ధి సత్ప్రవర్తన కలిగి, అంటే ఇప్పుడు మాకు సద్బుద్ధి లేదా అనుకోకండి, నేను ఒక గురువుగా కూర్చోబెట్టాను కాబట్టి చెబుతున్నాను. మీ అందరూ కూడా ఆ ఈశ్వరానంద బాబా గారికి ఒక బృందావనం కట్టియాలని సంకల్పం చేశారు. అది 2 సంవత్సరాలు అవుతుంది. ఆ 2 సంవత్సరాలు అయినా కూడా ఇంతవరకు దాన్ని పని మొదలు పెట్టలేదు. అది మొదలు పెట్టాలంటే మీ అందరి యొక్క భుజస్కంధాలపైన ఆయన బాధ్యత పెట్టాడు. ఆ బాధ్యతని మీరు నిర్వర్తించాలని చెప్పడం జరుగుతుంది. దాంతోపాటుగా మన పరిగస్వామి ఇక్కడ రావడం జరుగుతుంది. ఆయన ఒకసారి ఆయన కూడా చెప్పాడు, వచ్చి గుడిలోకి వచ్చి అమ్మవారి ముందర నేను కట్టిస్తాను అన్నట్ట. ఆ మాట గోపాలరెడ్డి గారు నాతో కూడా చెప్పడం జరిగింది. ఆయన దగ్గర కొన్ని రాళ్ళు ఉన్నాయి నాకు అన్నారు. మనం కొండంత దేవుడికి కొండంత పత్రి పెట్టలేం. భక్తి శ్రద్ధలతో పెట్టింది తృణం మా ప్రాణం చాలు. ముందు మనం మొదలు పెట్టాలి. మొదలు పెడితే అది ఆ గురువు అనుగ్రహం ఉంటే అంచెలంచెలుగా పెరిగిపోతుంది. ఈ మధ్యకాలంలో రాతి కట్టడాలు కట్టే వాళ్ళు ఎవరు లేరు. ఏ ఊళ్ళో పట్టినా, ఏ పట్టణంలో పట్టినా సిమెంట్ ప్రాకారాలతోని, సిమెంట్తోని కట్టడం జరుగుతుంది. కానీ రాతితో కట్టడం అనేది కష్టం అని చెప్పి వెనకటి రోజుల్లో రాజులు 100 సంవత్సరాలు కట్టిన రోజులు ఉన్నాయి. 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు కట్టి ఆ గుడి పూర్తి కాక కొడుకులను పిలిచి ప్రాణం విక్రమదేవి తప్పు కొడుకుని పిలిచిన ఆయన ఈ గుడిని మొదలుపెట్టానరా, నువ్వు పూర్తి చేయాలని వాడికి బాధ్యత చెప్పి వాళ్ళు మరణించిన తయారు కూడా ఉన్నాయి. అటువంటి యొక్క మన దక్షిణ భారతం పోతే ఎంతెంత గుళ్ళు ఉండేవాళ్ళు ఇవాళ చూస్తే, అంత చిత్రకళ, అంత శిల్పకళ. మరి బేలూరు, అలిబేడు పోతే ఈ శిల్పాలకి గాజులు తిరుగుతాయి, చుట్టుకుండగా చెవులకు పోగులు తిరుగుతాయి, మెళ్ళలో కంఠహారం లేస్తుంది. సరే, అంత పని మనం చేయక్కర్లే. ముందుగా అక్కడ రాతితోనే కట్టాలని అందరికీ కూడా నిర్ణయం వచ్చింది. ఇప్పుడు పరిగస్వామి వారి యొక్క ఆ దగ్గర కొన్ని రాళ్ళు ఉన్నాయని చెప్పారు. ఆయన కొన్ని శిల్పాలే తయారు చేసినవి ఉన్నాడు. 2 ట్రక్కులు సుమారుగా టైలర్ 2 టైలర్లు తయారుగా ఉన్నాయని చెప్పాడు. ఇంకా 2 టైలర్లు రెడీ అయ్యి ఉన్నాయని చెప్పారు. సరే, ఆ శిల్పిని పిలిపించి మన నక్షా ఇచ్చి ఆ నక్షా ప్రకారంగా త్వరగా రేపు 19వ తారీఖు నాడు ఈశ్వరానంద బాబా గారి యొక్క ఆరాధన మహోత్సవం మళ్ళా 2026 మళ్ళా వారి యొక్క ఆరాధన కల్లా అది పూర్తి కావాలని, ఆ స్వామి అందరూ కూడా అనుగ్రహాన్ని ప్రసాదించాలని అందరికీ కలిగి అందరూ యొక్క ఏకతాటిపై నిలబడి ఆ యొక్క ఇప్పుడు మా నిర్మలానంద బాబా గారికి ఎట్లాగైతే కట్టి ఆయన ఆరాధిస్తున్నారో ఈయనకు కూడా ఆ గాలికి, ఆ చెట్ల కింద, రేగుల కింద పడేయకుండా దాన్ని చక్కగా మీరందరి యొక్క భక్తి శ్రద్ధలతోని మీ భక్తిని చాటుకొని మీ యొక్క శక్తి కొద్దీ
అందరూ సమర్పించి ఆ యొక్క నిర్మాణం గావిస్తారని చెప్పి ఈ యొక్క గురు పౌర్ణమి సందర్భంగా అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. అట్లాగే నల్లగొండ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ గుట్టని ఆశ్రయించుకొని రావాలి. చెప్పాను కదా, అన్వేషిని మాతాని అన్వేషిస్తుంది. నీ మనసులో ఏముంది, ఏ కష్టాల్లో ఉన్నావు, ఆ కష్టాన్ని కడతీర్చేది తల్లి. అందుకని తల్లి అన్నారు, తల్లికి మించిన దైవం లేదు, సృష్టికి మూలం తల్లి. ఆ తల్లే ఆదిపరాశక్తి, ఆమె అన్వేశ్వరి మాత. ఆ మాత చూడండి, ఇక్కడ ఈ మధ్యకాలంలో కొంచెం యూట్యూబ్లో చూస్తున్నాం. అది పురాతనం ఎప్పుడో ఉంది. అందరు ఇప్పుడు వచ్చింది ఇప్పుడు నిలిచాడు అంటున్నారు. ఇప్పుడు తెలిసింది కాదు, 100 సంవత్సరాల క్రితం చెప్పుకుంది ఆమెది. ఈశ్వరానంద బాబా గారు కూడా నన్ను రమ్మన్నాడు. అక్కడికి పోయే యోగం కూడా మనకు ఉండాలి కదా. 3 సార్లు అడిగాడు నన్ను, పైకి పోదామా అని. ఆ పైన శివలింగం ఉంది, కొండెక్కితే పైన శివలింగం ఉంది. ఈశ్వరుడు ఐశ్వర్యకారకుడు, ఈశ్వరేచ్ఛ లేనిది ఐశ్వర్యం లేదు. లక్ష్మీదేవిని ఇంట్లోకి రావాలంటే శివుడాజ్ఞ లేనిది చీమ కూడా పుట్టదు. అటువంటి ఈశ్వర అనుగ్రహం కోసం ఈ అన్వేశ్వరి మాత గుట్టపైనటువంటి శివలింగానికి చెమ్మిడి నీళ్లు పోసి, అభిషేక ప్రియ శివ అలంకార ప్రియో విష్ణు, ఆ భోళాశంకరుడు, ఆయనకేం లేదు, నువ్వు ఏమడుగుతావో తెలియడానికి, ఆయన్ని ఏది ప్రాణం కోసుకోమన్నా కోసుకొని గొప్ప అంత శక్తి ఈశ్వరుడికే ఉంది. భస్మాసుడికి అవయవలే, అట్లే ఆయన ఏదడుగుదో అది ఇచ్చేవాడే ఈశ్వరుడు. అటువంటి ఈశ్వర అనుగ్రహం కోసం అన్వేశ్వరుడు ఆయన కూడా, ఆ పైన ఉన్నటువంటి స్వామి అన్వేశ్వరుడు, ఈ అన్వేశ్వరి మాత. ఆయన కూడా అన్వేషిస్తుంటాడు. భక్తుల యొక్క మనసు చిత్తాన్ని జ్ఞానాన్ని ఆయన పరిజ్ఞానం తీసుకొని, మీ యొక్క పూర్వజన్మ సుకృతం వా అదృష్టం వా, మీరు పోయిన జన్మలో చేసుకున్న పాప పుణ్య విశేషాలతో ఈ జన్మలో పుణ్యము దుఃఖము అనుభవిస్తారు. కాబట్టి దుఃఖం అనుభవించే వాళ్ళు కూడా అందరూ ఆ స్వామిని ఆరాధించి ఇక్కడికి వచ్చి గురువు అనుగ్రహానికి పాత్రులై, మరి ఇంతటి యొక్క స్థితి ఇక్కడ జరుగుతుంది. రేపు చక్కగా అనేక యజ్ఞాలు ఉన్నాయి, దత్తయాగం జరుగుతుంది. అట్లాగే రేపు 10వ తారీఖు 7వ నెల జూలై నెల 10వ తారీఖు గురువారం, రేపు సాయంత్రం 5 గంటలకు మహాపూర్ణావతి కార్యక్రమం జరుగుతుంది. రేపు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఉంది. దాంతోపాటుగా బాబా గారికి అన్నదానంతో పాటు వస్త్రదానం అంటే మహా ఇష్టం ఆయనకి. మన శిష్యులందరూ కూడా అన్నప్పుడు ఆయన ఆరాధన రోజున 11వ రోజున ఒక 1000 మందికి 1000 చీరలు వితరణ చేశారు. అట్లాగే రేపు కూడా వచ్చిన భక్తులకి చీరలు వస్త్రదానం కూడా చేయాలని సంకల్పం చేశారు. భక్తులంతా కూడా వచ్చి ఈ అన్వేశ్వరి మాత గుట్టపైకి వచ్చి అందరూ కూడా ఆ బాబా గారి యొక్క అనుగ్రహానికి పాత్రులై వారి శుభ ఆశీస్సులు పొంది సుఖశాంతులతో వర్ధిల్లాలి. ఆ అన్వేశ్వరి మాత అనుగ్రహం చేత అందరూ కూడా దీర్ఘ ఆయురారోగ్య ఐశ్వర్య విపుల ధనకనక వస్తువాహన పుత్ర పౌత్ర అభివృద్ధి కలిగి జీవనంతా కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆ గురు మహారాజుని అందరం కూడా ప్రార్థిద్దాం. జై బలో సద్గురు మహారాజ్ की जय, जय बोलो सद्गुरु महाराज की जय, निर्मानंद बाबा की जय, ईश्वरानंद बाबा की जय, जय बोलो समस्त भक्त वृंदावन की जय। स्वस्ति। శ్రీ శ్రీ అన్వేశ్వరి మాత గుట్ట, శ్రీ శ్రీ యోగి నిర్మలానంద బాబా ఆశ్రమం, నల్గొండ పట్టణం సమీపంలో ఉన్న మరిగూడ బైపాస్ నుండి కేవలం 2 కిలోమీటర్ దూరంలోనే శ్రీ శ్రీ యోగి నిర్మలానంద బాబా ఆశ్రమం ఉంది. ఈ ఆశ్రమంలో గురువుగా ఉన్న శ్రీ శ్రీ యోగి నిర్మలానంద బాబా, అన్వేషణ మాత దేవాలయం, శ్రీ శ్రీ ఈశ్వరానంద బాబా మహామందిరం ఇవన్నీ ఉన్నాయి. వీటిలో రేపు గురు పౌర్ణమి సందర్భంగా గురువు గారిని సేవించుకోవడం వల్ల మనకున్న కర్మాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. అవన్నీ తొలగిపోవడానికి ఒకటి గురు సేవ. ఆ గురువు యొక్క సేవ చేసుకుంటే మనకు చేసుకున్న కర్మలన్నీ తొలగిపోతాయి. రేపు గురు పౌర్ణమి సందర్భంగా రోజు కొలవలేని వాళ్ళు కేవలం గురు పౌర్ణమి నాడన్నా గురువుని సేవించుకొని, గురువుని దర్శించుకొని, గురు సేవ చేసుకుంటే మనం చేసుకున్న కర్మలు పోతాయని మనకు ఉంది. దానిని రేపు అందరూ బాబా మహామందిరాన్ని సందర్శించుకొని బాబా యొక్క కృపని పొందగలరని, వారి యొక్క కర్మలు తొలగించుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అందరినీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఆ గురువు గురించి ఏం చెప్పాలో కూడా ఆయన మాట రావట్లేదు. పూర్తిగా ఆయన గురువులో లీనమైపోయాడు. ఎందుకంటే ఆ గురువు యొక్క శివతాండవం చేస్తాడు గురువు. ఆ గురువులోనే, ఆ మనసులో ఆయనలోనే మొత్తం కూడా అద్భావం తద్భవతి. ఆ గురువు ఎక్కడో లేడు. ఆంజనేయ స్వామి యొక్క హృదయాన్ని చీల్చి ఆంజనేయ స్వామి
రాముడు ఎక్కడున్నాడో నా హృదయంలో ఉన్నాడని చూపించాడు. అట్లాగే ఆయన కూడా ఆత్మావై పరమాత్మ నా గురువు నా ఆయందులో ఉన్నాడనకు వారు సంకల్పం చేసుకుంటున్నారు. దీని తెలియక మళ్ళీ బాబా ఏమైతే చెప్పిండో అవన్నీ మనం అమలు చేయాలనేదే నా ముఖ్య ఉద్దేశం. ఎంత కష్టపడి మనల్ని చూసుకున్నాడు అనేది మనం ఇంకా మర్చిపోలేదు. మన హృదయాలలో నిలిచే ఉన్నాడు బాబా గారు. ఏమైతే చెప్పిండో మనకు ఏ బాటలను అయితే నడవాలన్నాడో ఆ బాటలను నడిచి చూపించాలనేదే మనది ముఖ్య ఉద్దేశం. కానీ ఇన్ని సంవత్సరాలు అవుతుంటే కూడా 2 సంవత్సరాలు అవుతుంటే కూడా మనం ముందడుగు వేయట్లేవు అనేదే నా బాధ. ఎందుకంటే బాబా గారు సమాధి 2 సంవత్సరాలు అయిపోయిన సందర్భంగా కూడా ఇంకా మనం పునాది కూడా చేయలేకపోయినాం అక్కడ. ఇక భక్తులల్లా మనకు ఎంత కష్టపడి నిద్ర లేక తిండి లేక ఎంత కష్టపడ్డా అవన్నీ మన కళ్ళతో చూసినాం. ప్రతి ఒక్కటి కూడా ఆయన ఎన్నో రాత్రులు కూడా నిద్రలేని రాత్రులు కూడా మన కోసం గడిపిండు ఆయన. అట్లాంటి రోజులు అనుభవించి కూడా మనకు పరమన్నాలు పెట్టి ఆయన ఉపవాసం ఉండి ఎన్నో చేసిండు. మన ఇళ్లలోకి వచ్చి మన కర్మలన్నీ వదిలదీసుకుంటా ఇంత చేసినా కానీ మనం ఏం చేయలేకపోతున్నాం అనేదే నా బాధ. అందరం దయతోటి పేరున అర్థిస్తున్నా బాబా గారికి అందరు ముందుండి ఆ మందిరం ఏదో మహామందిరం మంచిగా కట్టి ప్రేమతోటి చేయాలనేదే నా ఉద్దేశం. జై తీసుకున్నారా